వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ గారు ఉన్నారు. శ్రవణ్ గారు, నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల్ని చూసుకున్నట్టయితే, అంటే మనం 'భరత్' అనే సినిమాలో మహేష్ బాబు గారు ఇట్లాంటి రూల్స్ పెట్టడం అనేది జరిగింది. బట్ ఇప్పుడు సేమ్ రేవంత్ రెడ్డి గారు కూడా ఇట్లాంటి రూల్సే పెడుతున్నారు. 3 నిమిషాలకు రోడ్ ప్రమాదాల వల్ల ఎన్నో ఫ్యామిలీస్ ఆగమవుతున్నాయి కాబట్టే ఇలాంటి చట్టం తీసుకురావాలి ఆటో డెబిట్ అనే అంటే నిన్న చెప్పడం అనేది జరిగింది. ఏమంటారు? కరెక్ట్ సార్. రోడ్ ప్రమాదాలు జరగకూడదు. రోడ్ ప్రమాదాలు జరిగితే మరణించిన వాళ్ళ కుటుంబాలు ఆగమాగం అయిపోతాయి. తప్పనిసరిగా ఒక నియమ నిబంధనలు అనేటువంటివి అమలు చేయాలా. ట్రాఫిక్ వయలేషన్స్‌ని అలౌ చేయొద్దు. కాకుండా కూడా ప్రొయాక్టివ్‌గా ప్రివెంటివ్ మెజర్స్ అన్నీ చేపట్టాలా. కానీ అంత మాత్రం చేత ట్రాఫిక్ చాలాను నేను ఆటోమేటిక్‌గా బ్యాంక్ వాళ్ళ అకౌంట్‌లోకెళ్ళి నేను డిడక్ట్ చేస్తా అంటే అది ఫూలిష్‌నెస్ అది. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. లా విల్ నాట్ అలౌ యూ టు డూ సో. చట్టం అట్లా చేయటానికి అనుమతి ఇవ్వదు. చట్టానికి అతీతమైనటువంటి శక్తిని, రాజ్యాంగేతర శక్తిని, అంబేద్కర్ రాజ్యం కాదు, అనుముల రాజ్యాంగం అమలవుతుంది. కాబట్టి నేను ఏదైనా చేస్తాను అని చెప్పని రేవంత్ రెడ్డి గారు అనుకుంటే కోర్టుల ముందు బొక్కబోర్ల పడతాడు. రేపు పొద్దుగాల ఎవరన్నా కోర్టుకు పోతే కోర్టులు కొట్టేస్తాయి. మనం చాలా సందర్భాల్లో చూసినాం. ఇప్పుడు మొన్న రాజాసాబ్ అని చెప్పని ఆ సినిమాకు ఏదో రాత్రి అర్ధరాత్రి పూట ఏం డీల్ అయిందో అర్ధరాత్రి మెమో ఇస్తే కోర్టు కొట్టేసింది. ఇటువంటివి కూడా అంతే. ఎవరైనా సరే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, పాలకులు చట్టం చేసినప్పుడు ఆ చట్టానికి రాజ్యాంగ నిబద్ధత ఉండాలా. ఆ చట్టానికి ఉన్నట్టు ఒక రూల్ ఆఫ్ లాను అన్వయించుకొని మాత్రమే ఆ చట్టాలు చేయాలి. అట్లా లేకుండా ఇష్టం వచ్చినట్టుగా నోటికొచ్చినట్టు ఏదో అది మాట్లాడితే అది పుకిటి పురాణాలు అంటారు, గాసిపింగ్ అంటారు. అది సార్, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇట్లాంటి స్ట్రాంగ్ అంటే స్ట్రిక్ట్ రూల్స్ పెడితే మేబీ జనాల్లో చేర్పులు రావచ్చేమో కదా సార్. కొంచెం రూల్స్ కూడా స్ట్రిక్ట్ ఉండొచ్చేమో కదా. ఈ దేశంలో రూల్స్ చాలా ఉన్నాయి, రూల్స్ లేవని కాదు. కానీ రూల్స్ పేరు మీద ప్రజలను దోపిడీ చేయొద్దు అనేటువంటిది ఒకటి. రెండవది ఏంటంటే ఫీజిబిలిటీ కావాలి కదబ్బా. నేను ఇప్పుడు ఆటో డెబిట్ చేయాలా? ఆటో డెబిట్ చేయాలంటే ఏం చేయాలా? ఇప్పుడు నీదే డెబిట్ చేయాలి. నేనే పోలీసోడిని, నేనే పోలీస్ ఆఫీసర్ను. నువ్వు రోడ్డు మీద ట్రాఫిక్ రూల్ వయలేషన్ చేసినావు. నువ్వేం చేయాలి అప్పుడు? నాకు రేవంత్ రెడ్డి ప్రకారం ఏంటంటే నీ బ్యాంక్ అకౌంట్ వివరాలన్నీ నాకు ఇచ్చేయాలా, నీ పాస్వర్డ్ నాకు ఇచ్చేయాలా. అంటే ఏంటి? నేను నీ బ్యాంక్లో ఎంత సొమ్ము ఉందో నేను తెలుసుకోవచ్చు. నీ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్, నువ్వు ఎవరెవరికి ఏం డబ్బులు పే చేస్తున్నావో నేను తెలుసుకోవచ్చు. మొత్తానికి నీ వివరాలన్నీ తెలుసుకునేటువంటి ఒక హక్కు తెలుసుకుంటే మంచిదేనా? మంచిదా? నీ బ్యాంక్ అకౌంట్ ఇయ్యబ్బా, ఈ పాస్వర్డ్, ఈ బ్యాంక్ అకౌంట్, ఈ మొత్తం నేను చూసుకుంటాను. నువ్వు ఎక్కడెక్కడ డబ్బులు పంచుతున్నావు, ఎన్ని వస్తున్నాయి, ఎన్ని పోతున్నాయి, ఎవరెవరు డబ్బులు ఇస్తున్నా అని తెలుసుకుంటా. ఇయ్యరాదు? ఇవ్వు. ఇస్తావా? మరి గదే అడుగుతున్నా నేను. మరి అది ఇవ్వడానికి వీలు కాదు అంటున్నాను. అట్లా ఇచ్చినట్టయితే రైట్ టు ప్రైవసీ యాక్ట్ అని చెప్పని, రైట్ టు ప్రాపర్టీ అని చెప్పని, లేకపోతే సైబర్ సెక్యూరిటీ రూల్స్ కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి. మనం ప్రభుత్వపరమైనటువంటి ఏ నిర్ణయం తీసుకున్నా కాన్స్టిట్యూషనల్ స్క్రూటినీ అంటాం మనం. రాజ్యాంగ పరమైనటువంటి ఒక అద్దంలో నుంచి చూస్తే అది నిలబడదా అని చెప్తుంది. అదేమి లేకుండా ఏది పడితే అది చేయాలంటే నడవదు. ఇప్పుడు నాకు మీరు రోడ్డు మీద పోతూ తప్పిదం చేసింది, ఇమీడియట్గా శిక్ష చేయొచ్చా? లేదు. డ్యూ ప్రాసెస్ ఏంటి? మిమ్మల్ని మీద ఎఫ్ఐఆర్ చేయాలా, మీ మీద ఛార్జ్ షీట్ పెట్టాలా, మిమ్మల్ని కోర్టులో ప్రవేశపెట్టాలా, కోర్టు మిమ్మల్ని దోషిగా నిర్ధారించాలా, నేను తప్పు చేయలేదని చెప్పి మీరు చెప్పాలా. చెప్పిన తర్వాత కోర్టు ఒకవేళ తీర్పు ఇచ్చినట్టయితే ఆ తీర్పును అమలు చేసి మిమ్మల్ని నిందితుడిగా గుర్తించి మీకు పనిష్మెంట్ ఇస్తారు. మరి చాలని కూడా అంతే కదా. నువ్వు నచ్చవు బై రోడ్డు మీద, నీతో నాకేదో గొడవ అయింది, ఫోటో తీసిన, చక్కన ఫోటో కొట్టినా, బిడ్డ నీ సంగతి చెప్తా అని చెప్పని నేను నీకు ఫోటో కొట్టి పంపించిన, నీకు చాలాని ఇచ్చిన, చాలాని ఇయ్యంగా ఆటో డెబిట్ అయిపోతే, అంటే నేను కోపం మీద నీ ఫోటో కొడితే కూడా నువ్వు ఆటో డెబిట్ అయిపోయే పరిస్థితి వస్తే ఎక్కడిది చట్టం? ఎక్కడిది చట్టం అనేటువంటిది? ఇష్టం వచ్చినట్టుగా చేయటానికి వీలుండదు. రేషనాలిటీ ఉండాలా, సహేతుకత అంటాం, హేతుబద్ధత, సహేతుకత అంటాం. అదేమి లేకుండా చట్ట నిబద్ధత, సహేతుకత లేకుండా ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీలు కాదు. ఇది లైసెన్స్డ్ ఎక్స్టార్షన్ అవుతుంది. మీరు ట్రాఫిక్ నిబంధనలను రెగ్యులేట్ చేయడానికి నిజం కూడా కావాలా? హైదరాబాద్లో ఇవాళ సతమతం అవుతూ ఉన్నారు ప్రజలు. సిగ్నల్స్ లేని నగరంగా మీరు తీర్చిదిద్దండి. బాగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను పెంచండి. ఇప్పుడు చూడండి, ఒక్క కారులో ఒకడే కూర్చొని పోతుంటాడు, నలుగురు కూర్చొని కార్ పూలింగ్ అని నాకు బాగా గుర్తు. ఒక జమానాలో కార్ పూలింగ్ ఎంకరేజ్ చేసేవాళ్ళు. మోటార్ సైకిల్ పూలింగ్ కూడా ఎంకరేజ్ చేయండి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెంచండి. ఇవాళ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు కాబట్టి ఆటోలలో తిరుగుతున్నారు, కార్లలో తిరుగుతున్నారు, మోటార్ సైకిల్ ఊబర్లలో తిరుగుతున్నారు. ఇవన్నీ లేకుండా ప్రభుత్వమే ఆర్టీసీ బస్సులను పెంచండి.
ఉన్న ఆర్టీసీ బస్సులో మహిళలకు ఫ్రీ అంటే మొత్తం ఆడోళ్ళు తిరిగిరి, మగవాళ్ళు ఎక్కడానికి బస్సులు లేవా, వాళ్ళేమో కార్లు వేసుకోనో లేకపోతే మోటార్ సైకిల్ వేసుకోనో ఆటోలు వేసుకోనో వాళ్ళు తిరగాల్సిన పరిస్థితి. ఇట్లా ఒక దుర్భరమైనటువంటి ఒక విధి విధానాలు తయారు చేస్తే ప్రజలకు ఇబ్బంది అవుతుంది. మీరు ట్రాఫిక్ సమస్య రెగ్యులేట్ చేయాలంటే ఇంతకుముందు అన్నట్టుగా పార్కింగ్ స్పేస్ పెంచండి, సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చండి, ఇష్టం వచ్చినట్టు హై రైజింగ్ టవర్స్ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా ఆపండి. ఏ మాల్ అయినా బిల్డింగ్ అయినా పార్కింగ్ ఉంటేనే పర్మిషన్ ఉండేటట్టు, ఒకవేళ పార్కింగ్ లేకపోతే వాళ్ళకి పార్కింగ్ ఎక్కడ కల్పించాలా, ఇవన్నీ కూడా ఒక నిర్మాణాత్మకంగా ఆలోచించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించవచ్చు. కానీ మీరు దాని నెపంతోటి ప్రజల జేబులో నుంచి సొమ్ము కొట్టేస్తా అంటే ఇట్ ఈస్ లైక్ లైసెన్స్డ్ ఎక్స్టార్షన్ అవుతుంది. కాబట్టి తప్పు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఇది పూర్తిగా కూడా రేవంత్ రెడ్డి గారే నేను మాట్లాడుతూ అంటున్నారు కదా, మీరు తగ్గియకండి, చాలా అమౌంట్ తగ్గియకండి. మేనిఫెస్టోలో 23 మేనిఫెస్టోలో ఏం చెప్పిండు, గత ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు చాలాన్లు వేస్తున్నది, వసూలు చేస్తున్నది, మేము రాగానే మొత్తం చాలాన్ అమౌంట్ అని రద్దు చేస్తాం, చాలాన్ అమౌంట్ని డిస్కౌంట్ చేస్తాము, అది అని చెప్పిండ్రు. ఇప్పుడేమంటున్నాడు, దోచిపడేది మొత్తం బ్యాంకులకు వెళ్ళి డైరెక్ట్గా దొబ్బేయండి అని చెప్తా ఉన్నాడు. ఇది అప్రజాస్వామికం అవుతుంది, అనైతికం అవుతుంది. రాజ్యాంగపరమైనటువంటి ఒక నిబద్ధత ఉండకుండా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి ఒక బాధ్యతారాహిత్యమైన మాట ఇది.